వాడు సంతకం పెడితే చట్టం అవుతుంది, అమలు అవుతుంది. జీవో కూడా అవసరం లేదు. వాడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి పెట్టనిస్తలేదు. మరి అంటే వంతడు కొట్లాడాలి. బీజేపీ ఆఫీస్ ముందు పోవాలి, బీఆర్ఎస్ ఆఫీస్ ముందు పోవాలి, పొట్టు కొట్లాడాలి. అరే లంచ కొడుకులారా గవర్నర్ తోటి సంతకం పెట్టి అనరా అని. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కాంగ్రెస్ ప్రభుత్వము హైకోర్టులో ఈ యొక్క ఈడబ్ల్యూఎస్కి ఇచ్చినప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తున్నది రాయ్యా? రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆ 50% క్యాప్ లేదు కాబట్టి, ఆ యొక్క సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది కాబట్టి, సుప్రీంకోర్టు కంటే హైకోర్టు పెద్దది కాదు కాబట్టి, హైకోర్టు తీర్పు ఇచ్చినాక కింది కోర్టులో ఆ కేసు ఎందుకు ఉంటుంది, ఆ కేసును విచారించాల్సిన అవసరమే లేదు అని సరే మంచి న్యాయవాదిని పెట్టి అక్కడ కొట్లాడాలి హైకోర్టు. వీడు సరిగ్గా హైకోర్టులో కొట్లాడి ఆ కేసు కొట్టేపించడానికి వీడు కాంగ్రెస్ వాడు మంచి అటార్నీని పెట్టుకొని, అటార్నీ జనరల్ కానీ అటార్నీని పెట్టుకొని వీడు అక్కడ కేసును వాదించాలి. ఓకే, ఇది హైకోర్టు లెవెల్లో. ఈ బీసీ బిల్లు సంతకం పెట్టమని ఆ బీజేపీ బీఆర్ఎస్ ఆఫీసుల ముందు, అట్లనే గవర్నర్ ఆఫీస్ ముందు